హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఎన్ఐటీ సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. సో అందులో భాగంగా ఇప్పుడు ఎన్ఐటీ కాలికట్ గురించి ఒకసారి చూద్దామంట. ఈ ఎన్ఐటీ కాలికట్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్స్ ఏంటి, అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అలానే వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, అలానే హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, అలానే దీనికి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి కంప్లీట్గా డీటెయిలింగ్స్ చూసే ముందు ఇంకా మా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి అప్డేట్ మీ వరకు వస్తుంది. లెట్స్ డ్రైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ దీని డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 1961 లో ఎస్టాబ్లిష్మెంట్ అయితే చేశారండి. చాలా ఓల్డ్ క్యాంపస్ ఇది. సో అలానే దీని NIRF ర్యాంకింగ్ వచ్చేసి 21 ర్యాంకింగ్ లో ఉంది. క్యాంపస్ వచ్చేసి మనకి 300 ఎకరాల్లో అయితే ఉంది. దీని లొకేషన్ వచ్చేసి మనకి NIT క్యాంపస్ POలో కోయికూడ్ కేరళలో ఉంది. పిన్ నెంబర్ వచ్చేసి 673601. అలానే క్యాంపస్ సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటో ఒకసారి చూద్దాం. దీని ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి 10+2 విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. మస్ట్ అండ్ షుడ్ క్వాలిఫైడ్ జేఈ మెయిన్స్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. సో అలానే ట్రాన్స్పోర్టేషన్స్ ఒకసారి చూద్దాం. బై ట్రైన్ అయితే మనకి కోయికూడ్ రైల్వే స్టేషన్ నుంచి 22 కిలోమీటర్స్ అవేలో అయితే ఉందండి. సో అలానే మనం ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి కరిపూర్ నియర్ కోయికూడ్ ఎయిర్పోర్ట్ అయితే ఉంది. 45 కిలోమీటర్స్ రేడియస్లో అయితే ఉందండి. సో అలానే ఇప్పుడు కోర్సెస్ ఏంటి, వాటి ఇంటేక్ ఏంటి, అలానే ఫీజ్ డీటెయిల్స్ గురించి ఒకసారి చూద్దాం. సో ఇవ్వండి కోర్సెస్. సో ఆ కోర్సెస్ సంబంధించిన టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 1278 ఇంటేక్. మన ట్యూషన్ ఫీ వచ్చేసి మనకి ఆల్ కోర్సెస్ కి ఒకే ట్యూషన్ ఫీ ఉందండి. ఆ ఫీ వచ్చేసి మనకి 1,25,000 పర్ యానం అయితే ట్యూషన్ ఫీ ఉందండి.